నిజంగా ఇలా సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో అది మనం ధారపోయటం అంటే ఏమిటి? నిజంగా మన పుణ్యం అలా పనికొస్తుందా? అంటే భగవంతుడికి ప్రార్థన చేయటం. కృష్ణ, నేను ఏదన్నా మంచి పని చేసుంటే నా నా దాని యొక్క ఫలితం అంతా ఈ భక్తుడికి ఇవ్వు, లేదా ఆ వ్యక్తికి ఇవ్వు, ఆయన ఆ ఆపద నుంచి గట్టెక్కించు అని ప్రార్థన చేయడం వరకు మన బాధ్యత అండి. అది చేయాలా లేదా అని పరమాత్మ చేతిలో ఉంటుంది. ఎందుకంటే అందరిది కూడా మీరు చూడండి, ఎవ్రీబడి హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మనం తిని ఇప్పుడు నా శక్తి అంతా పక్కనోడికి రావాలంటే వస్తుందా అండి? వాడు తిననంత వరకు రాదు కదండి. మనం ప్రయత్నం చేయొచ్చు, మనం వాడి కోసం మంచిని కాంక్షించవచ్చు. అది ధారపోయేయటము అని అంటే మనం కాంక్షిస్తున్నాం మంచి, అరే ఈ వ్యక్తికి ఇలా మంచి చేయి పరమాత్మ. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట. వారిద్దరు స్నేహితులు నడుచుకుంటూ అరణ్యంలోకి ఒక ట్రిప్కి వెళ్ళారట అండి. ఒక స్థానం వచ్చాక ఈ ఇద్దరు స్నేహితులు అనుకున్నారంటే, నువ్వు ఇటువైపు వెళ్తే నేను అటువైపు వెళ్తాను అని విడిపోయారట. ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇంకొక స్నేహితుడు నడుస్తూ ఉంటే చాలా ఆకలిస్తుంది అనమాట. అరే నాకు అన్నం దొరికితే బాగుండు కదా అని అనుకునే లోపల కళ్ళు తెరిచి చూడంగానే ఒక పెద్ద ప్లేట్ నిండా ప్రసాదం వచ్చిందట. బ్రహ్మాండంగా తిన్నారట. చాలా నిద్ర వచ్చిందట. తినంగానే నిద్ర వస్తుంది కదండి, పడుకుంటే బాగుండు అనగానే ఒక మంచి ఒక గుడిసెలాగా వచ్చి దాంట్లో బెడ్ అవన్నీ కనిపించాయట. సరే అని పడుకొని ఆలోచిస్తున్నట్టే, అబ్బా నేను ఎంత పెద్ద భక్తుడిని, ఇలా అనుకోగానే భగవంతుడు అన్నీ తీర్చేస్తున్నాడు అని అనుకోగానే భగవంతుడు ప్రత్యక్షమై చెప్పారట, అయ్యా నువ్వు పెద్ద భక్తుడివి కాదు, నీ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్కి మంచిగా చేయి తండ్రి, నా ఫ్రెండ్కి బాగుండేటట్టు చూడండి, ఆయనకి ఏం కష్టం కాకూడదు అండి అని ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన చేయడం వల్ల నీకు మంచి చేస్తున్నాను నేను అని అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా భక్తి జీవితంలో ముందుకెళ్తున్నాము అని అంటే ఎవరో మన కోసం ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి ఎవరో మన కోసం భగవంతుడికి మొక్కుకుంటున్నారు, కాబట్టి తప్పకుండా మనం వీ హ్యావ్ టు విష్ వెల్ ఫర్ ఎవ్రీబడి. అందుకే సనాతన ధర్మంలో మనం పూజ అయిపోగానే ఏమంటారు, సర్వే జనా సుఖినో భవంతు అంటే. అంతే కదండి. ఈ పూజ యొక్క ఫలితాన్ని ఏమంటున్నాం, పరమాత్మ నేను ఈ ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా, భగవంతుడు అన్నారు అనుకోండి, ఇంత బాగా పూజ చేస్తా, ఏం కావాలి నీకు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎంత ఉదాత్త భావన చెప్పండి.